హాయ్ అండి, ఈరోజు నేను స్పైసీ లెమన్ రైస్ చేస్తున్నాను. దానికి ఫస్ట్ 3 టీ స్పూన్స్ ఆయిల్ వేసి, ఆవాలు జీలకర్ర వేసి, పచ్చిమిర్చి చీలికలు వేసి, తర్వాత ఫస్ట్ పల్లీలు వేయాలండి, బుడ్డలు అంటారు. తర్వాత పెద్ద పెద్ద ఉప్పలుగా దరుపుకొని వంకాయలు, ఆలు అన్నీ వేయాలండి. ఫస్ట్ మాత్రం పల్లీలు వేయాలి, ఎందుకంటే అవి లేట్ వేగుతాయి కాబట్టి ఫస్ట్ పల్లీలు వేసిన తర్వాత మనకు కావాల్సిన ఉప్పలన్నీ వేసుకోవచ్చు. కాజు కూడా వేసుకోవచ్చు కావాలంటే. పచ్చిమిర్చి అందరు ఇట్లా పీసెస్ తరిగేస్తారండి, నేను మాత్రం పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు మిక్సీ పట్టి వేసానండి ఆయిల్లో అన్నీ వేగిన తర్వాత. అలా వేస్తే బాగా ఇంకా స్పైసీ వస్తుంది చిత్రాన్నం. మా సైడ్ చిత్రాన్నం అంటారు. తర్వాత పసుపు వేయాలండి లాస్ట్కు దించే ముందర. పసుపు దేంట్లోనే కొంచెం ఎక్కువ వేస్తే హెల్త్కి మంచిదని నేను ఎక్కువగానే వేస్తాను. పసుపు వేసిన వెంటనే కొంచెం సాల్ట్ కూడా వేసి, ఇప్పుడే సాల్ట్ వేస్తే ఉప్పలకన్నిటికీ బాగా పట్టుకుంటుందండి. ఆ పల్లీలకి, మిర్చికి అన్నీ హాఫ్ సాల్ట్ ఇప్పుడే వేసేయాలి. ఇంకా అవి దించేసి ఒక పెద్ద గిన్నెలోకి రైస్ తీసుకోవాలి. మనకి ఎంత కావాలో అంత రైస్ తీసుకొని ఆరబెట్టుకోవాలండి. కొంచెం వేడి తగ్గేంత వరకు ఆరబెట్టుకొని, తర్వాత మనం వేసిన తిరువాత గింజలన్నీ దాంట్లో వేసేయాలి, వేయించుకున్న తిరువాత అంతా. ఇంకా పెన్నంలో ఉండేది అంతా తీసి నీట్గా దాంట్లో వేసేసుకోవాలి రైస్లోకి. వేసిన తర్వాత ఇప్పుడే కలిపేటప్పుడే చూస్తుండండి, మధ్య మధ్యలో లెమన్ కూడా పిండేసి, సాల్ట్ అట్లా ఏమైనా సరిపోకుంటే మధ్య మధ్యలో టేస్ట్ చేస్తూ వేస్తూ ఉండాలి, కొంచెం కొంచెం యాడ్ చేస్తూ. ఒకటేసారి ఎక్కువ వేసేయద్దండి లెమన్ కానీ సాల్ట్ కానీ. ఫస్ట్ కొంచెం వేసి కలిపి తర్వాత చెక్ చేసుకోండి సరిపోయిందో లేదో. చూస్తేనే తినాలనిపిస్తుందండి లెమన్ రైస్. హెల్త్కి కూడా చాలా మంచిదండి. మన ఇంట్లో సడన్గా కర్రీస్ అవి ఏం లేనప్పుడు ఒక లెమన్ ఉంటే చాలు, చేసేసుకోవచ్చు. ఎలాగో పల్లీలు, తిరువాత గింజలు అవి అందరి ఇంట్లో ఉంటాయి కదండి. ఏం లేనప్పుడు 10 మినిట్స్లో ఒక సైడ్ కుక్కర్ పెట్టేసి ఒక సైడ్ తిరువాత వేసేసుకోవచ్చు అప్పటికప్పుడు, బ్యాచిలర్స్ కూడా. అంతా కలిసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి ఉప్పు, పులుపు సరిపోయిందో లేదో. సరిపోకుంటే ఇప్పుడే అడ్జస్ట్ చేసి మళ్ళీ అంతా నీట్గా ఒకసారి కలుపుకోవాలి. అంతా కలిపిన తర్వాత కొత్తిమీర వేసి గార్నిష్ చేయాలి, ఇంకా అంతే.